ఎన్టీఆర్ కెరియర్లో ఎన్నడూ లేని విధంగా దేవర నెగిటివ్ టాక్ని ఫేస్ చేసిన మాట అక్షరాల నిజం. ఎన్టీఆర్కు బాలకృష్ణ ఫ్యాన్స్తో విభేదాలు ఉన్న వాళ్ళు ఏ రోజు ఎన్టీఆర్ సినిమాలను టార్గెట్ చేసి నెగిటివ్ టాక్ని పెంచే ప్రయత్నం చేయలేదు. కానీ కొరటాల శివ విషయంలో మెగా ఫ్యాన్స్ సీరియస్గా ఉండడం, విదేశాల్లో ప్రభాస్ సినిమా రికార్డులను దేవర అధిగమించడం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్పై ఉన్న కోపాన్ని సోషల్ మీడియాలో దేవరపై చూపించడం అన్నీ చాలా వింతగా కొత్తగా అనిపించాయి జనాలకు. అసలు ప్లాన్ ఏంటో అర్థం కాలేదు. దేవర సినిమా బాగుంది, జనాలు ఎంత దారుణంగా చెప్పినా సినిమా అయితే బాగానే ఉంది. కాస్తో కోస్తో మైనస్లు ఉన్నాయి. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా సినిమా అయితే లేదు. అలా అని ఆచార్య సినిమాతో పోల్చేంత దారుణంగా అయితే లేదు అని చాలామంది సోషల్ మీడియాలో కమెంట్స్ చేశారు. కానీ దేవర సినిమాను మాత్రం కొందరు వదలకుండా ట్రోల్స్ చేశారు. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ గుణపాఠం నేర్చుకున్నట్లుగా అర్థమవుతుంది. ఎవరో మీద కోపం ఉంటే నన్ను టార్గెట్ చేయడం ఏంటి అనుకున్నాడో ఏమో, కొన్ని ప్లాన్లు అమలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇతర భాషల్లో మార్కెట్ పెంచుకోవడం కోసం వేరే భాషల డైరెక్టర్లతోనూ సినిమాలు చేయడం వంటిది ఒకటైతే, సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేక టీంని గట్టిగా ఏర్పాటు చేసుకోవాలని భావించడం మరొకటి. నెగిటివ్ ప్రచారంపై ఓ కన్నేసి ఉంచి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చే విధంగా ఒక టీంని ఎన్టీఆర్ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. మెగా ఫ్యామిలీకి ఎన్టీఆర్ దూరంగా లేడు. ప్రభాస్ పై కూడా ఎప్పుడు ఎన్టీఆర్ వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇలా అన్ని వైపుల నుంచి ట్రోల్ చేయడంతో ఎన్టీఆర్ కాస్త ఇబ్బంది పడినట్లు సమాచారం. అందుకే ఇప్పుడు పక్కా లెక్కతో దిగుతున్నాడని టాక్.